దేశవ్యాప్తంగా కులగణన తదుపరి జనాభా లెక్కలతో పాటు నిర్వహణ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. కొన్ని రాష్ట్రాలు రాజకీయ కారణాలతో కులాల లెక్కలు తీశాయి, అవి అసమగ్రం. అంటే మన తెలంగాణ గురించే మాట్లాడుతూ ఉన్నారు. సో మంచిదే. అది సమగ్రంగా ఉందా అసమగ్రంగా ఉందా పక్కన పెడితే ఒక జాతీయ స్థాయిలో కులగణన చేయడానికి ఈరోజు ఈ యొక్క తెలంగాణలో జరిగిన కులగణనే మన ఇంపార్టెంట్ థింగ్గా మనమైతే చెప్పొచ్చు. సో చూద్దాం మరి ఈ నిజంగా భారతీయ జనతా పార్టీ కూడా నిజమైన లెక్కలు ఇస్తా లేదనేది చూస్తే తెలిసిపోతుంది. ఇలాంటి వాటితో సమాజంలో సందేహాలు. ఈ నేపథ్యంలోని కులగణన సరే అంటే చూడండి, కొన్ని రాష్ట్రాలు రాజకీయ కారణాలతో కులాల లెక్కలు తీసాయి, అవి అసమగ్రంగా ఉన్నాయని దాంతో సమగ్రంగా తీసేందుకు ఈరోజు దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నామని చెప్పేసి అంటా ఉన్నా. అంటే తెలంగాణగా పునాది వేసింది. సరే తప్ప రైటా పక్కన తెలంగాణ పునాది వేసింది కదా. సో దాంతో ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో 140 కోట్ల మంది ప్రజల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా సంబంధించినటువంటి పరిస్థితులను ఈరోజు ఈ కులగణన బయటపెట్టబోతుంది. ఇది తెలంగాణ సాధించిన విజయంగా తెలంగాణకే ఒక ఖ్యాతి తెచ్చే విధంగా ఉంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దేశంలో జరగబోయేటువంటి ఒక సామాజిక మార్పుకు నాంది పలికింది, పునాది వేసింది ఈ తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి ఒక తెలంగాణ బిడ్డగా నేనైతే గర్విస్తా ఉన్నా. దేశంలో సామాజిక ఐక్యత దెబ్బతినకుండా ఉండాలన్న లక్ష్యమే ఇందుకు కారణం. కులగణనకు కాంగ్రెస్ తొలి నుంచి వ్యతిరేకం. మేం జరిపే జన కులగణనతో దేశం పటిష్టం. ఏ వర్గాన్ని నొప్పించకుండా 10% ఈడబ్ల్యూఎస్ కోటాను మేము తీసుకొచ్చాం. కేంద్ర సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్. సెప్టెంబర్ నుంచి జన కులగణన ప్రారంభం అంటూ చూస్తాం. సెప్టెంబర్ నుంచి అంటే సెప్టెంబర్ వరకు ఈ కులగణన సంబంధించినటువంటి మార్గదర్శకాలన్నీ కూడా పొందుపరిచిన తర్వాత సెప్టెంబర్ నుంచి ఈ కులగణన సర్వేను మరి 2 నెలల 3 నెలల 5 నెలల 6 నెలల చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ అప్పటి వరకు సెప్టెంబర్ వరకు దాదాపు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ 4 నెలలు ఈ కులగణన సంబంధించి ప్రతి రాష్ట్ర ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి ఏ విధంగా చేయొచ్చు ఏ విధంగా చేయకూడదు ఏ విధమైనటువంటి ఎంతమంది అవసరం పడుతుంది అనేది చాలా స్పష్టంగా చెప్పబోతున్నారు. దాని మార్గదర్శకాలు నిర్దేశించకే 3-4 నెలల సమయం తీసుకుంటారు. దాని తర్వాతనే స్టార్ట్ అవుతుంది. సో దేశవ్యాప్తంగా కులగణనకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నటువంటి తరుణంలో మోడీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగినటువంటి రాజకీయ వివరాల కేబినెట్ కమిటీ సమావేశంలో జనాభా లెక్కలతో పాటే కులగణనను నిర్వహించాలని తీర్మానించారు. తెలంగాణ కర్ణాటకలో కులగణన జరిపిన కాంగ్రెస్ ను రాజకీయంగా తిప్పికొట్టేందుకు మోడీ ఆధ్వర్యంలోని కేబినెట్ కమిటీ CCPA తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మాస్టర్ స్ట్రోక్ అని రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. బీజేపీ మాత్రం దశాబ్దాలుగా కాంగ్రెస్ ఈ అంశాన్ని విస్మరించిందని విమర్శించగా కాంగ్రెస్ అగ్రనేతలు తమ డిమాండ్ నెరవేరిందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఏకంగా మోడీ సర్కారు ఆకస్మిక నిర్ణయమని పేర్కొంటూ కులగణనను స్వాగతించారు. వామపక్షాలు మాత్రం ఇప్పటికే ఆలస్యం జరిగిందని ఆరోపించాయి అంటూ చూస్తా ఉన్నారు. బీజేపీ మిత్రపక్షాలు మోడీ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతించాయి. దేశంలో సమ్మిళిత వృద్ధి వేగం పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్లో జన కులగణన ప్రారంభించి 2 ఏళ్లలో ముగించినట్లు తెలిసింది. బుధవారం నాటి కేబినెట్ భేటీ తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలు వెల్లడిస్తూ కాంగ్రెస్ పై మండిపడ్డారంటూ చూస్తా ఉన్నాం. సో తెలంగాణ కర్ణాటకలో పెద్ద ఎత్తున కులగణన చేసిరు కానీ అసమగ్రంగా తప్పుల తరగగా ఉందనే డిమాండ్ తోటి ఈరోజు దేశవ్యాప్త కులగణన చేపడుతున్నట్టు చాలా స్పష్టంగా చెప్తున్నట్టు విషయం మనం చూస్తా ఉన్నాం, గమనిస్తా ఉన్నాం. 11 ఏళ్లుగా విస్మరించి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు, అయినా స్వాగతిస్తున్నాం. తెలంగాణ చేసింది దేశం అనుసరిస్తోంది. ఇది రాహుల్ గాంధీ ఆలోచన. ప్రధానికి ధన్యవాదాలు అంటూ సీఎం చెప్తున్న విషయం. చారిత్రాత్మక నిర్ణయం. రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వ సర్వే తప్పుల తడక. బండి సంజయ్ లక్ష్మణ్ ఈటల అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే దేశవ్యాప్త కులగణన అనే దానికి ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం, అది తెలంగాణనే ఒక మోడల్గా మనందరం కూడా గర్వించాల్సిన విషయం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. ఈ దేశంలో జరిగేటువంటి ఒక సామాజిక మార్పు ఈ కులగణన సర్వే అని ఘంటాపథంగా మనం చెప్పొచ్చు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్